పంచాయతీరాజ్ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. ఎన్ఎల్ఆర్ఎంఓ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు వెల్లడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులు నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన భారత కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడు నేల పోలవరం పిలుస్తుంది. ఫైలుపై తొలి సంతకం చేసిన అచ్చెన్న. కూటమి సర్కార్ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల వైఎస్ఆర్కు వైసీపీకి సంబంధం లేదు అని స్పష్టం. విద్యార్థులు నిరుద్యోగులను అవమానపరిచేలా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని భారత కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ డిమాండ్ చేశారు. పోలీసులు దాడిలో గాయపడ్డ పీఆర్ఎస్ఎస్వి నాయకులతో ఆయన సమావేశమైన ఆయన వారికి భరోసానిచ్చారు. విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులపైన కూడా పోలీసులు దుర్భాషంగా దాడి చేస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. ఇక నిరుద్యోగుల్ని ఎన్నికల్లో వాడుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు వారికి రాజకీయాలను అంటగడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 50,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ అన్నారని ఇప్పుడు కేవలం 6,000 ఉద్యోగాలను అదనంగా ఇచ్చి మోసం చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రభుత్వానికి ప్రశ్నిస్తే తలలు వీపులు పల్గొట్టడమే ప్రజాపాలన అని ప్రశ్నించారు. పోలీసుల్ని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టబోమని కేటీఆర్ హెచ్చరించారు. ఏపీలో గ్రామాలకు రహదారులు అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక 4,976 కోట్ల నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలను చురుగ్గా కార్యరూపం ఇవ్వాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరికం నిర్మూలనతో పాటు సామాజిక ఆర్థిక ప్రయోజనాలు మెరుగుపడతాయనే విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలని అన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయక సహకారాలు మరింత కోరుతామని చెప్పారు. ఇక విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. Try to change the dumping ground scenario, and we are going to see now how the door-to-door collection will happen. This is a model we already done in Chhattisgarh, Ambikapur. Like this, every day morning the project's in charge will come and open the gate. Every day it looks like this. It looks like a brand new building every day morning. Next day, the workers will come and join by 7 o'clock. Then, this is a route map. For every tricycle, there is a route map. Where it should start, where it should end. That means each and every team, they know very well, starting point, ending point. So, this is a route, they will travel for 2 hours within Canna plants so that mosquito breeding will be completely stopped and the wastewater will be evaporated. Now, you can see the road condition. సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈ సమావేశానికి వచ్చిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులకి, పంచాయతీరాజ్ అధికారులకి, రూరల్ వాటర్ సప్లై అధికారులందరికీ, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ శ్రీ శశిభూషణ్ గారికి, మెంబర్ సెక్రటరీ శ్రీ కన్నబాబు గారికి, అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ, పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు, ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈ సాలిడ్ అండ్ క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు, అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ. ఇది ఈరోజు మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని. ఎందుకంటే అది నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ఆ ప్రయత్నం చేద్దాం. అక్కడ దాదాపు 54 పంచాయతీలు ఉన్నాయి, అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొలప్రోలును పిఠాపురం. సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు. దాంతోపాటు ఇది 2 రకాలుగా ప్రతిపాదిస్తున్నాం. ఒకటి, ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక 6 మంది ఉండి, ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం, ఎవ్రీ డేకి రోజుకి 2 సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం, ఆ మనం ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం. ఇది
ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటేనే అవుతుంది. కేవలం ఒక మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి. అది ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ మనకి చాలా ఇబ్బందిగా పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లా అయిపోయింది. ఒక చిన్న పంట కాలువలు స్వచ్ఛంగా పారాల్సిన పంట కాలువల్లో ఈ చెత్త చెదారం వేసేసేటప్పటికి ఇది నాకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. ఇది ఒక ఉదాహరణకు మేము పిఠాపురంలో చేస్తే 54 పంచాయతీల్లో ఇంకో 14% నుండి 30% పెరిగిందని తెలిపారు. 10 ఏళ్ల పాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ ప్రజల ఆగ్రహానికి గురైందని, ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. రాజకీయ పిఠాయింపులకే అజెండాగా కాంగ్రెస్ పాలన సాగుతోందని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనమందరం కూడా మరి ఖచ్చితంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరే రాజకీయ నాయకుడు సాధించలేనటువంటి రికార్డును ఈరోజు నరేంద్ర మోడీ గారు సాధించారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉంది. ఈరోజు మనం చేస్తా ఉన్నాను. మరి అన్ని రకాలుగా పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మనం చేస్తా ఉన్నాను. 3 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మరి 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ 3వసారి అధికారంలో రావడం అనేటువంటిది చాలా పెద్ద విషయం. జవహర్లాల్ నెహ్రూ టైంలో మాత్రమే వరుసగా 3వసారి నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు ఉండేది. ఆ సమయంలో 3వసారి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1962 తర్వాత దేశంలో ఏ పార్టీ కూడా 3వసారి అధికారంలో రాలేదు. ఆ ఘనత, ఆ ఖ్యాతి, ఈరోజు ఆ ప్రజల ఆమోదము, ప్రజల మద్దతు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఆ ఘనత దక్కిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీడీపీ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను చెప్పి అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచిందని ఇప్పటి వరకు చేసిందేమీ లేదని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం అందిస్తామని ఇప్పుడు చెప్పిన వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయిందని, తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో విజయవంతమైన ఈ పథకాన్ని అమలు చేయడానికి చంద్రబాబు ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 2వ రోజే ఉచిత ప్రయాణం అందుబాటులోకి తెస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా అతిగతి లేదని అన్నారు. ఇక తల్లికి వందనం పేరుతో వస్తున్న పథకం క్లారిటీ లేదని, ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి చదువుకోవడానికి ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎలా ఇస్తారో తెలియకుండా జీవో విడుదల చేశారని అన్నారు. రెడ్డి గారు చంద్రబాబు గారు వాగ్దానం చేసినప్పుడు ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది, ఒకరుంటే 15,000 వస్తుంది, ఇద్దరుంటే 30,000 వస్తుంది, ముగ్గురుంటే 45,000 వస్తుంది, నలుగురుంటే ఏకంగా 60,000 వస్తుంది అని చంద్రబాబు గారు ఊదరగొట్టి మరీ క్యాంపెయిన్ చేశారు. మరి ఈ స్కీమ్కు విధి విధానాలు ఎలా ఉంటాయి? చంద్రబాబు గారు నిన్న విడుదల చేసిన జీవోలో అయితే ప్రతి తల్లికి అని రాశారు. అంటే ఈ పథకం ప్రతి తల్లికి 15,000నా లేకపోతే ప్రతి బిడ్డకు 15,000నా? చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఈ సాక్షి పత్రిక అయితే ప్రతి తల్లికి 15,000 మాత్రమే, అంటే ఒక్కరికే ఇస్తారు, తల్లికి ఇస్తారు, ఒక బిడ్డకు చొప్పునే ఇస్తారు, మిగతా వాళ్ళకందరికీ ఎగనామం పెడతారు అని సాక్షి రాయడం జరిగింది. మరి చంద్రబాబు గారు దీనికి క్లారిటీ ఇవ్వాలి. ఈ పథకం వర్తిస్తున్నది ప్రతి తల్లికి 15,000 లేకపోతే ప్రతి బిడ్డకు 15,000? చంద్రబాబు గారు వాగ్దానం చేసినట్టు ప్రతి బిడ్డకు 15,000 ఇవ్వాలని, ఆ లెక్కన 4 బిడ్డలుంటే 60,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మంది బిడ్డలకు 15,000 ఇస్తాము అని తాను చెప్పడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున క్యాంపెయిన్ చేసిన నేను కూడా, నాతో కూడా అదే వాగ్దానమే చెప్పించారు. ఆ రోజుల్లో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అమలు చేస్తారు అని నమ్మి బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్లో నేను కూడా ప్రచారం చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి పథకం కింద కేవలం ఒక బిడ్డకు మాత్రమే ఇవ్వడం జరిగింది. త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ విలీనం కాబోతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఆదర్శ్ నగర్లో
శుక్రవారం నాడు ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో హిమాయత్ నగర్ డివిజన్కు సంబంధించి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం నాడు ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో హిమాయత్ నగర్ డివిజన్కు సంబంధించి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది 4 ఎమ్మెల్యే మాత్రమేనని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఇన్ని సంవత్సరాలైనా ఒక్క పని కూడా మేము చేయలేకపోయాము. అభివృద్ధి కేవలం ఎక్కడ ఉందిరా అంటే సిరిసిల్లలో నేను చేశానని చెప్పుకోవడం తప్ప, లేకుంటే మంత్రులు ఎవరైనా ఉంటే ఇద్దరు మంత్రులు మేము చేసుకున్నామని చెప్పారు తప్ప 1000 కోట్ల రూపాయల అభివృద్ధి వాళ్ళ నియోజకవర్గం చేసుకున్న రోజు చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు, రేపు ఎల్లుండో. మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప, అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అక్కడ మనసు అనేవాళ్ళు ఉన్నవాడు, ఆత్మ గౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు, ఇవాళ పేపర్లో చూశాను. ఏం చెప్తుండంటే ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో చూశాను పొద్దున. ఏం చెప్తుండంటే టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నారు. టీడీపీ లాగా ఉంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి. ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పార్టీని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలు కాపాడడానికి, ఎమ్మెల్యేల మనోధైర్యానికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద కానీ, ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ కానీ ఇక్కడ ఇచ్చారా మీరు? ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు? దేని వల్ల చేయగలుగుతున్నారు? వాళ్ళు కేటీఆర్ అండా చూసుకునే కదా. కాబట్టి వీళ్ళందరికీ మేము తప్పకుండా అవన్నీ మొత్తం చరిత్ర నా దగ్గర ఉంది, బయట పెడతా. ఇలా చరిత్ర అంతా సమయం వచ్చినప్పుడు ఏదో దానం నాగేందర్ మీద యాంటీ డిఫెక్షన్ వేస్తాము, వెయ్యవా ఉడొద్దంటు నేను ఏడైనా వద్దన్నాడు. నేను కూడా కోట్లనే తెలుసుకుంటా. ఉడొద్దంటూ నేను అదే అని నీకు వేసే అధికారం ఉంది, వద్దంటలే నేను తప్పకుండా. క్షేత్రం తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తుంటారు. శ్రీవారి క్షేత్రంలో అనుమనుగును గోవిందమయం అని భక్తులు భావిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నడుచుకుంటారు. అటువంటి కొండపై భక్తితో నడుచుకోవాల్సిందని పోయి కొందరు ఆకతాయిలు, వెకిలి చేష్టలు, కోతి వేషాలు చేశారు. తిరుమలలో తమిళ యూట్యూబర్స్ రెచ్చిపోయారు. శ్రీవారి భక్తుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యానించారు. ఫ్రాంక్ వీడియోలతో భక్తులను ఎగతాళి చేశారు. వారు చేసిన ఫ్రాంక్ పై శ్రీవారి భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. వారిని ఇలా వదిలేకుండా తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిందేనని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి వెకిలి చేష్టలు ఎవరూ తావలేకుండా చర్యలు ఉండాలని అన్నారు. ఇక యూట్యూబర్స్ వెకిలి చేష్టలను తీవ్రంగా పరిగణించిన టీటీడీ వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తేల్చెప్పింది. దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది టీటీడీ. ఏలూరు జిల్లా చింతలపూడి రైతు బజార్లో కందిపప్పు, బియ్యం, స్పెషల్ కౌంటర్ బియ్యం, కందిపప్పు విక్రయాలను ప్రారంభించిన చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ అధిక ధరలకు విక్రయిస్తే సహించేది లేదు, ఎన్డీఏ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఇక బహిరంగ మార్కెట్లోని నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకి నిత్యావసరాలను బియ్యం, కందిపప్పు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. మర్చెంట్ ఛాంబర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కందిపప్పు, బియ్యాన్ని తక్కువ ధరలకు రైతు బజార్లో అందించేందుకు ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఇక అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వం నాసిరకం నిత్యావసర సరుకులు ప్రజలకు ఇచ్చిందని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సరుకులు సరసమైన ధరలో ఉండాలని చెప్పి మంచి క్వాలిటీ తోటి ఉన్న కందిపప్పుని, బియ్యం ఈరోజు మరి ఇంత తగ్గించి ధరకి ఇస్తున్నారు. సో దాని పట్ల మరి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కావున మీరందరూ కూడా వీటిని కొనుక్కొని ఆరోగ్యంగా ఉండి మరి మా యొక్క ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ. అలా ప్రత్యేకమైన కౌంటర్లు పెట్టలేదు, ఒకసారి మాత్రం పెట్టాము. తర్వాత ఏలూరు జిల్లా చింతలపూడి 8 ఏలూరు జిల్లా చింతలపూడి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనసేన పార్టీ చింతలపూడి మండల అధ్యక్షులు చీతరాల మధుబాబుకి కేటాయించాలని వినతి. మరోసారి కాపులు
ఐక్యత చాటుకుంటున్నారు. ఇక అన్ని మండలాల్లో నుంచి కాపు నాయకులు స్వచ్ఛందంగా వచ్చి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ని కలిసి వినతి పత్రం అందజేశారు. చింతలపూడి ఏఎంసీ కాపులకు కేటాయించాలని ఏకాభిప్రాయంతో తీర్మానం చేసి దానిని ఎమ్మెల్యేకి అందజేశారు. అలాగే ఎన్నికల ముందు జనసేన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏఎంసీ జనసేనకు ఇవ్వాలని మీడియా ఇప్పుడు తెర మీదకు వచ్చిందని అన్నారు. ఇక ఆసేవకులు చాలా మంది ఉన్నప్పటికీ ఏఎంసీ చైర్మన్ పదవి మాత్రం అన్ని రకాలుగా అర్హత ఉన్న నాయకుడు జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్ చీతరాల మధుబాబుకి ఇవ్వాలని కాపు చేసి కోరడం అయిందని తెలిపారు. ఇక అదేవిధంగా ఏది ఏమైనా ఏఎంసీ చైర్మన్ పదవి చింతలపూడి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చీదరబాబు మధుకి వస్తుందని అన్నారు. కార్యకర్తలు కాపు నాయకులు భావిస్తున్నారు. ఇక దీనికి ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మండలంలోని కాపు సంఘ నాయకులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనందరికి మా అందరికి నియోజకవర్గంలో కాపులు 50,000 ఓట్లు 50,000 మంది ఓట్లు ఉన్నాం. అందరికి ఇచ్చింది ఆ సహాయం ఇది మిమ్మల్ని కోరుకుంటాం. నేను ఎక్కువగా మీరు మాట్లాడితే ఎవరో పనికి మాల రోజు వస్తాడు. మీకు అన్నీ ఉంటాయి. మీరు ఆ స్వామికి ఇవ్వాలని చెప్పి వీడియోలు చేశారు. లేవా రైతులు రైతు కూలీలు ఆధ్వర్యంలో ఆయన ఉండి మీ సహకారంతో పనిచేయాలన్న ఆలోచనలో అక్కడ ఉన్నారు. తర్వాత వీర మహిళలు అందరూ కూడా బాగా కష్టపడ్డారు. ఇప్పుడు ఇలాంటి పదవులన్నీ కూడా ఇది హైకమాండ్లో కూడా వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి కొత్త తరం వచ్చింది, కొత్త బ్లడ్ వచ్చింది. మరి 3 పార్టీలు ఉన్నాయి. మరి టాప్ లీడర్షిప్ అన్నీ చూస్తున్నారు. సో వాళ్ళు కూడా పేర్లు అడిగారు. నేను ఇంకా టాప్ లీడర్షిప్ ఎట్లా తీసుకుంటూ పట్టణంలోని కూరగాయల మార్కెట్లో ముందు ఆయుష్ అమృత్ 2.0 వాటర్ ట్యాంకు నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యురాలు ఎస్ఎస్విని ఝాన్సీరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డిలు శంకుస్థాపన పూజలో పాల్గొనడం ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ఇంటింటికి త్రాగునీరు అందించాలని, ఈ నిర్మాణాన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఇక మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మండల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ లీడర్లకు, రాష్ట్ర నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇవన్నీ కూడా త్వరగా పూర్తయి ఇక్కడ ప్రజలందరూ కూడా ఉపయోగపడతాయని, వాడుకలకు వస్తాయని కోరుకుంటున్నాము. తొందర కూడా అవుతాయి. మరి ఇవి కనుక అయినాక మనకి ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా పోతుంది. ఇదే కాదు, మన తొర్రూరు మున్సిపాలిటీలో బిల్డింగ్ పెట్టుకోవడం జరిగింది. మనకు మొత్తం 62 కోట్ల నిధులు ఉన్నాయి, మున్సిపల్ దానికి వచ్చినాయి. అవన్నీ కూడా పనులన్నీ కూడా మొదలైనవి, అవుతున్నాయి. మరి మన చాలా ఉన్నాయి, ఇంకా వేరే కూడా పెట్టడం జరిగింది. మరి ఇక్కడ మనకు ఒక సబ్ ట్రెజరీ ఆఫీస్ కూడా వస్తే బాగుంటుందని మన వాళ్ళకు ఉంది, అది కూడా అడగడం జరిగింది. యాత్రంలో స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అరుణ్, జిల్లా కార్యదర్శి అజయ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్లు ఇవ్వకపోతే విద్యార్థులు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫీజు రింబర్స్మెంట్ వెంటనే చెల్లిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలలు గడుస్తున్న విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్లు ఇవ్వడం లేదని, దానివల్ల విద్యార్థులు ఆవేదన చెందుతున్నారని, వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయాలని, లేకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని డిమాండ్ చేశారు. పై చదువులు చదివే విద్యార్థులు వారి సర్టిఫికెట్ల కొరకు వెళ్లే డబ్బులు కట్టాలని యాజమాన్యులకు చెప్పడం జరుగుతుందని, అదేవిధంగా దానివల్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్లో ఉన్న ఫీజులను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థిని సంఘాలు, నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులందరూ కూడా 8,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్ లో పెట్టింది గవర్నమెంట్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విద్యార్థులను విస్మరించి 3 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. కానీ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా
7 నెలల నుంచి స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్ లో పెట్టింది. బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు ఖచ్చితంగా విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తామని. కానీ ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్? స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాల్సిందే. విడుదల చేయకపోతే ఈ కలెక్టర్ కార్యాలయం ముందు పెట్టిన ధర్నాతో ఆగం. ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడించి తీర్థం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరియు మధ్యతరగతి ప్రజలకు అతి తక్కువ ధరలకే బియ్యమును మరియు కందిపప్పును రైతు బజార్ల ద్వారా ప్రజలకు అందించడం జరుగుతుందని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఇక జీవీఎంసీ 59వ వార్డు ఆయన మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 12 టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు నేడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక శ్రీకాకుళం జిల్లా టెక్లీ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన అచ్చెన్నాయుడుకు కీలకమైన వ్యవసాయ శాఖను కేటాయించారు. ఇవాళ సచివాలయంలోని తన ఛాంబర్లో ఆయన లాంఛనంగా బాధ్యతలు తీసుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో ఇక పొలం పిలుస్తోంది కార్యక్రమాలపై ఫైలుపై సంతకం చేశారు అచ్చెన్నాయుడు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రైతులు నష్టపోయారని అన్నారు. రైతు ఆత్మగౌరవంతో బతకాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ నెల 23 నుంచి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని తీసుకున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రతి మంగళ బుధవారాలలో వ్యవసాయ అధికారులే రైతుల వద్దకు వెళ్తారని వివరించారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, ధర్నాలు చేశారు. ఈ జీవో మా పట్టు కొడుకుతుంది, మాకు బతకడానికి బతుకులు లేకుండా చేస్తుంది. ఒక్కసారి పునరాలోచించండి. వేడుకున్నా సరే, ధర్నాలు చేసినా సరే కేసులు పెట్టి అరెస్ట్ చేశారు తప్ప గత ప్రభుత్వంలో పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు. కొన్ని వందల కేసులు ఇప్పటికే న్యాయస్థానంలో ఈ జీవోని రద్దు చేయమని కేసులు వేశారు.